హలో గైస్, వెల్కమ్ టు మంచ్ టైమ్. ఇవాళ నేను మీకు బెస్ట్ స్పాంజ్ కేక్ రెసిపీ తీసుకొచ్చాను. ఇది నేను ఆల్రెడీ చాలా కేక్స్ చేశాను, బట్ ఇది వచ్చేసి చాలా స్పెషల్ కేక్. చాలా స్పాంజీగా, సాఫ్ట్గా, మరి ఇంకా మనకు ఐసింగ్కి చాలా బాగుంటుంది. ఈ కేక్ మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను దీంతో పాటు ఒక వైట్ ఫారెస్ట్ కేక్, బర్త్డే కేక్ చేశాను. సో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిన కేక్. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను. దీంట్లో హాఫ్ కప్ మైదా యాడ్ చేస్తున్నాను. దీంట్లో నుంచి 1 టేబుల్ స్పూన్ మైదా తీసేసేయాలి. చూడండి, ఇలాగ 1 టేబుల్ స్పూన్ మైదా తీసేసి కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, మనకి కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. దాని బదులు మైదా బదులు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. అండ్ దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకొని 2 టైమ్స్ దీన్ని బాగా జల్లించి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా 2 టైమ్స్ దీన్ని బాగా జల్లించుకున్నట్టయితే మన స్పంజ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఈ స్టెప్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. చూడండి, ఇలా చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను స్మాల్ సైజ్ ఎగ్స్ కాబట్టి 3 తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది లార్జ్ సైజ్ ఎగ్. ఇలాంటి పెద్ద ఎగ్ అయితే 2 సరిపోతుంది, బట్ నేను తీసుకుంది కొంచెం స్మాల్ సైజ్ ఎగ్ కాబట్టి నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో ఎగ్స్ అనేది మనకి ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండాలి, మీకు తెలుసు కదా కేక్ బేక్ చేసే వాళ్ళకి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎగ్ వైట్స్ అండ్ ఎల్లో సపరేట్ చేసుకుందాం. వైట్ పార్ట్ మొత్తం సపరేట్గా అండ్ ఎల్లో పార్ట్ సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను. ఈజీగా తీసేయవచ్చు దీన్ని. చూస్తున్నారు కదా, ఇలా వన్స్ బ్రేక్ చేసేసి దీంతో ఇలా పైకి కిందికి అన్నామంటే యోక్ అనేది దాంట్లోనే ఉండిపోతుంది. సో మనం ఈజీగా తీసేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్. ఇలా తీసుకున్న వైట్స్ని మనం బాగా బీట్ చేసుకోవాలి బీటర్ హెల్ప్ తోటి. ఫస్ట్ మీడియం స్పీడ్తో బీట్ చేయండి, తర్వాత హై స్పీడ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు బీట్ చేస్తే ఇది స్టిఫ్గా అయిపోతుంది. చూడండి, ఇలాగ కొంచెం స్టిఫ్గా అవ్వాలి, అంటే మనకి బౌల్కి అతుక్కుపోయినట్టు ఉండాలి మొత్తము. సో దీంట్లో నేను వచ్చి ఒక 1/2 కప్ షుగర్ వాడుతున్నాను. షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేస్తున్నాను. సో ఇది మీరు 1/2 కప్ షుగర్ పౌడర్ కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇంకా స్వీట్ కావాలనిపిస్తే మీరు 3/4 కప్ షుగర్, ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా షుగర్ వేసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. 3 to 4 బ్యాచెస్ లాగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎగ్ యోక్ ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కలిసిపోయేలాగా బీట్ చేసుకోవాలి. ఈ కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చిందండి, చాలా స్పంజీగా ఉండింది, బేకరీ స్టైల్ కేక్ లాగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇదే స్టెప్స్ ఫాలో అవుతే. సో ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను, మెల్టెడ్ బటర్. మీరు బటర్కి బదులు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో 1 టేబుల్ స్పూన్ బటర్, ఇక్కడ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనం దీంట్లో ఎగ్ యాడ్ చేస్తున్నాం కదండి, కొంచెం ఎగ్ స్మెల్ వస్తుందన్నమాట. ఎసెన్స్ లేని వాళ్ళు బాగా ఇలాచీని షుగర్తో పౌడర్ చేసేసుకొని దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 6 ఇంచ్ టిన్ తీసుకుంటున్నాను. దీనికి కొంచెం బటర్ అప్లై చేసేసి దీని మీద బటర్ పేపర్ వేస్తున్నాను. సో సైడ్స్కి కూడా నేను బటర్ పేపర్ వేస్తున్నాను. ఇలా సైడ్స్కి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. దీని బ్యాటర్ హెల్ప్ తోటి కొంచెం స్టిక్ చేసి సైడ్స్ మొత్తం స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ఎగ్ వైట్స్లోకి మనము మన పొడి పిండి ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. చాలా ఫోర్స్తో గట్టిగా మిక్స్ చేయకండి, అలా చేస్తే మీకు లోపల ఉన్న ఎయిర్ అంతా పోయి మనకి కేక్ అనేది మంచిగా స్పంజ్గా రాదనమాట. సో కొంచెం కొంచెం మన బ్యాటర్లో కొంచెం కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం ఫ్లోర్ ఉంది, కానీ నేను లాస్ట్ కొంచెం బ్యాచ్ వేసే ముందు మైక్రోవేవ్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ లోపల బ్లాక్ ట్రే ఉంచేసి నేను దీన్ని 150 డిగ్రీస్కి ప్రీహీట్ చేస్తున్నాను. సో ఇలాగా అవన్ ప్రీహీట్ అవ్వే లోపల మనం లాస్ట్ బ్యాచ్గా ఉండే ఫ్లోర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మీకు ఇంకా కొంచెం థిక్గా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. చూస్తున్నారు కదా, దీన్ని నేను ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటున్నాను టిన్లోకి. సో టిన్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని కొంచెం ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసి పైన నేను ఇక్కడ ఎయిర్ బబుల్స్ రిమూవ్ చేయడానికి చిన్న నైఫ్ యూస్తో ఇలాగా మంచిగా రౌండ్గా తిప్పేస్తున్నాను. సో దట్ పెద్ద ఎయిర్ బబుల్స్ ఉంటే లోపల బ్రేక్ అయిపోతాయి. సో
ఇప్పుడు దీన్ని నేను ఓవెన్లో ఉంచేసి దీనికి నేను టైం సెట్ చేస్తున్నాను 40 మినిట్స్. ఇక్కడ ఒక 30 మినిట్స్ సెట్ చేస్తే సరిపోతుంది. 6 ఇంచ్ టిన్ కాబట్టి నాకు 23 మినిట్స్లో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూడండి, నేను ఇక్కడ రిమైనింగ్ టైం 17 మినిట్స్ ఉంది కదా, సో 23 మినిట్స్లో నాకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కేక్. చాలా అంటే చాలా స్పంజీగా వచ్చిందండి ఈ కేక్. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి రిప్లై చేస్తాను. కేక్ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గానే వస్తుంది. మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని రూమ్ టెంపరేచర్లో అండ్ బేకింగ్ పౌడర్ ఎక్స్పైర్ అవ్వకుండా ఉండి మీరు ప్రీహీట్ చేసుకొని కేక్ బేక్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా రావాల్సిందే. సో నేను దీన్ని చూడండి, నేను ఇక్కడ 3 లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను కేక్ని. పైన ఉన్న టాప్ లేయర్ కొంచెం పైన ఉన్న క్రస్ట్ తీసేసి 3 లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. దీనికి నేను 250 ml విప్ క్రీమ్ తీసుకుంటున్నాను. సో చిల్డ్గా ఉండే విప్ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు. నేను ఇంకొక వీడియోలో మీకు విప్ క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకొని, ఫస్ట్ ఒక నార్మల్ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని కట్ చేసుకుంటున్నాను రౌండ్ టిప్ లాగా. సో చూడండి, ఈ కేక్ మీద నేను ఇప్పుడు షుగర్ సిరప్ బ్రష్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ బ్రష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం విప్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా పైపింగ్ బ్యాగ్లో ఉండేది, సో ఈజీగా మనము ఐసింగ్ చేసుకోవాలంటే, లేయరింగ్ చేయాలంటే ఈ పద్ధతి చాలా ఈజీ అండి. సో మీరు డైరెక్ట్గా దానికి లేయర్ చేయొచ్చు. చూడండి ఇలాగా. సో మొత్తం ఇలాగా మనం ఐసింగ్ చేసేయచ్చు కేక్కి. నాకు కూడా పర్ఫెక్ట్గా రాదండి, బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. నాకు వచ్చినట్టు మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం నేను మీకు నా దగ్గర ఉన్న నాజిల్స్ ఇంకా కేక్ క్రీమ్ ఎలా విప్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ నా దగ్గర వైట్ చాక్లెట్, గ్రేటెడ్ వైట్ చాక్లెట్ ఉండింది. సో నేను ఇది లేయర్ మీద వేసుకొని, అండ్ మీరు కావాలంటే 3 లేయర్స్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక్క లేయర్కి యాడ్ చేశాను. అంతా వేసేసుకొని కేక్ని ఐసింగ్ చేసేసుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. నేను మీకు ఐసింగ్ టిప్స్తో పాటు మీకు ఎలా యూస్ చేయాలి, విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. కానీ నేను ఎక్కువ మటుకు కేక్ వీడియోసే పెడుతుంటాను. నాకు కేక్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా నేను కుకీస్ చేయాలి, ఇంకా రిక్వెస్ట్ బట్టి చాలా ఉన్నాయి చేయాల్సినవి. సో అవన్నీ ట్రై చేసి నాకు బాగా వస్తేనే మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఇలాగ లెవెలింగ్ చేసుకున్న తర్వాత చిన్న సింపుల్ డిజైన్ వేసేసి మిడిల్లో నేను ఇక్కడ వైట్ ఫారెస్ట్ కేక్ కదా, సో మిడిల్లో నేను వైట్ చాక్లెట్ని గ్రేట్ చేసి వేసాను అండ్ చెర్రీస్తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా సింపుల్ డిజైన్ ఏదైనా మనకు ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. మనము మన దగ్గర నాజిల్స్ లేకపోయినా సరే సింపుల్గా పైపింగ్ బ్యాగ్ని కట్ చేసేసుకొని ఇలాగ స్టార్ షేప్లో కట్ చేసుకొని కూడా వాడొచ్చు. నేను మీకు అది చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో. చూడండి, ఈ కేక్ చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు మనం ఇలాగ ఇంట్లో కేక్స్ చేసుకోవడం వల్ల అదొక లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ కదండి. సో మన పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. అండ్ మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.